అది కాదు మావయ్య గారు, వాళ్ళంతా కళ్యాణ మండపంలో మన కోసం వెయిట్ చేస్తున్నామని అన్నారు. మీ పెళ్లి అయిపోగానే మేళతాళాలతో జంబోనేని మనం తీసుకువెళ్దాం. అమూల్య, ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య గారు, ఈ రోజు మీ పెళ్లి రోజు కదా. ఇప్పటికే మీ ఫంక్షన్ అంతా చాలా అద్భుతంగా చేశాం. అలాగే మీ పెళ్లి రోజున మీరు కట్ చేయబోయే కేక్ కూడా అద్భుతంగా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని నేనే కేక్ రెడీ చేస్తున్నాను. అవునమ్మా, అమూల్య ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. మీ భార్యాభర్తలో అంత అభిమానంతో చేస్తుంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది మాకు? కానివ్వండి కానివ్వండి. అమూల్య మేడం గారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరు నాకేం హెల్ప్ చేయక్కర్లేదులేండి. ఇప్పటికే బాగా హెల్ప్ చేస్తున్నారు కదా మా చెల్లెలి విషయంలో. ఆ హెల్ప్ చాలండి పార్దు గారు. అమూల్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నా మీద ఏదో ద్వేషంతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? అయ్యో రామా, మీ మీద నేను ద్వేషం పెట్టుకుని మాట్లాడవేంటి పార్దు గారు? మీ మీద నాకు బోల్డంత గౌరవం. అది కేజీలు కేజీలు టన్నులుంది. కానీ మీరు చేసే పనులే నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నాయి. మీరు కావాలనే చేస్తున్నారు. మిమ్మల్ని ఎంతో గౌరవించే నన్ను మీరు ఎంతో అగౌరవపరచాలని చూస్తున్నారు. మీరు నన్ను అలా ఎందుకు అగౌరవపరచాలని చూస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అమూల్య, ఏంటిది అసలు? ఎవరు మారినా నువ్వు మాత్రం మారుతావు అనుకోలేదు. నేను అదే అంటున్నాను. పార్దు గారి గుణం చాలా మంచిది. కానీ ఇలా గుణించే కార్యక్రమం మొదలెడతారని నేను అస్సలు అనుకోలేదు. హాయ్ ఐశ్వర్య గారు, రండి. ఏంటి, మొగుడు పిల్లలు చాలా హాట్ హాట్ గా ఉన్నట్టున్నారు? అదే మొగుడు పిల్లలేదో హాట్ హాట్ గా రెడీ చేస్తున్నట్టున్నారు అని. ఈవిడ గారు కొద్ది ఏం జరిగినా మధ్యలో దూరిపోతూ ఉంటుంది. ఈవిడ సంగతి చూడాలి. ఏంటి, ఇద్దరు ఏం మాట్లాడరేంటి? అదే ఐశ్వర్య గారు, హాట్ హాట్ గా కేక్ రెడీ చేస్తున్నాం కదా. ఓ అవునా? అవును ఐశ్వర్య గారు. ఐశ్వర్య గారు, కాస్త గిన్నె ఇటు పెడతారా? సరే. కాలింది. అయ్యో, మసిబట్టతో కదా పట్టుకోవాల్సింది. వెళ్ళండి పార్దు గారు, వెళ్ళి ఐశ్వర్య గారి కాలిన చేతులకి బర్ణాలు రాసి పెట్టండి. వెళ్ళండి. నేను వీళ్ళ మధ్యలో దూరానని అమూల్య కావాలని ఇలా పట్టుకునేలా చేసింది. పదేశ్వర్య, చేతికి బర్ణాలు రాస్తానా? వద్దులేరా, నేను వెళ్ళి రాసుకుంటాను. ఇప్పుడు చెప్పమూల్య, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏముంటుందండి నేను అనుకోవడానికి? మీరొకప్పుడు శృంగార పురుషులు, అపార రాజభోగులు, 24 గంటలు పొంగుతున్న ద్రాక్షరసంలో పొర్లేవారు. రేసుల్లో రేసుగుర్రంలా పరిగెత్తేవారు. జ్యోతిశాల, అదే మీ భాషలో క్యాసినోగా, దాన్ని కాచి వడపోసేవారు.
అంత ఎక్స్పీరియన్స్డ్ వారు. మీ ముందు మేమెంత, మీ గురించి మేమేం మాట్లాడుకుంటాం? ఎక్కడో మారు మూలలో పుట్టి మీ దయాదాక్షిణ్యాల మీద పెళ్లి చేసుకుని ఇక్కడేదో వచ్చి ఉంటున్నాం. మీరెప్పుడు పొమ్మంటే అప్పుడు పోయేవాళ్ళం. అమూల్య, నీ మీద నాకు ఎంత మంచి ఫీల్ ఉందో నీకు అర్థం కావడం లేదు. నువ్వు కావాలని మనసులో ఏదేదో పెట్టుకుని నన్ను పూర్తిగా అపార్థం చేసుకుని మాట్లాడుతున్నావు. చెల్లెమ్మ కేక్ చేస్తున్నావంటగా అయ్యిందా? వీడిప్పుడు అడ్డంకాయలో బొడ్డంకాయలా దొరికాడు. రా అన్నయ్య రా, ఇంకా కేక్ అవ్వలేదు, అవుతుంది. అరే జంబో, ఆ గిన్నె తీసి ఇక్కడ పెట్టరా. అన్నయ్య వద్దు. మరేం పర్లేదమ్మా, ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? అన్నయ్య వద్దు. అయ్యో, వద్దని చెప్తూనే ఉన్నాను కదన్నయ్య, ఎందుకలా పట్టుకున్నావు? అమ్మా, ఈ మిత్రద్రోహి కావాలని నిన్ను పట్టుకునేటట్టు చేశాడు. దొంగేదవా, చెయ్యి కాలిపోయింది. అక్కడ ఐశ్వర్య ఆల్రెడీ బర్ణాలు రాసుకుంటుంది, నువ్వు కూడా వెళ్ళి బర్ణాలు రాసుకో. అలాగే. నా మీద కోపం మా అన్నయ్య మీద చూపిస్తారేంటి? ఆహా, మరి నువ్వు నా మీద కోపం ఐశ్వర్య మీద చూపించలేదా? ఆవిడ గారు ప్రతిదానికి తగుదునమ్మా తట్టాయి బుట్టాయి అన్నట్టు ఊపుకుంటూ వస్తే ఊరుకుంటారా మరి? మరి వాడు ఏదో నేను వంటగదిలో కేక్ చేస్తున్నానని తెలిసి వచ్చాడు. ఐశ్వర్య కూడా అలాగే వంటగదిలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వచ్చింది. మరిక్కడ మహాభారత యుద్ధం జరుగుతోంది, మరి సంధి చేయడానికి వచ్చింది. అవన్నీ అనవసరం. నేను హర్ట్ అయ్యాను. నేను చాలా హర్ట్ అయ్యాను. అసలు నేను నీతో మాట్లాడినా. వెళ్ళండి. మీరు మాట్లాడకపోయినా నేను మాట్లాడతాను. మీరు నా మాటల్ని తప్పించుకొని వెళ్ళిపోవడం కాదు, నాకు సమాధానం దొరికే వరకు నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను. ప్రస్తుతానికి వెళ్ళండి. అమూల్య, ఇప్పుడు నీ కడుపు విషయం మీ పిన్ని భానుమతికి చెప్తానుండు. హలో, ఎవరు? పిన్ని, నేను పిన్ని. పెద్దమ్మ నేను, పిన్నమ్మ నేను అంటే ఎలా తెలుస్తుందమ్మా? ఏ తరఫు చుట్టానువో చెప్పు ముందు. నేను ఐశ్వర్యని. ఒసై ఐశ్వర్య, నువ్వీ మధ్య ఎవరితోనో లేచిపోయావట కదా? మీ నాన్న కూడా ఉరేసుకుని చనిపోయాడట కదా? అయ్యో పిన్ని, నేను తప్పుడు దానా, ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి సిగ్గులేదే నీకు? అసలు నిన్ను అట్లకడ కాల్చి వాతలు పెట్టాలి. అయ్యో పిన్ని, నన్నెవరనుకుంటున్నారో? నేను నువ్వనుకుంటున్న ఐశ్వర్యన్ కాను పిన్ని. నేను మరి ఏ ఐశ్వర్యవి? అదే, నేను మీ అల్లుడు పార్థు ఆఫీసులో పనిచేస్తుంటాను. మీ ఊరు కూడా వచ్చాను కదా. ఓహో, నువ్వా? పెళ్లి పెట్టాకులు లేకుండా, వెనక ముందు ఎవరూ లేకుండా పార్థు వెనకాలే పెన్ను పట్టుకుని తిరుగుతుంటావు కదా? దీనికి నోటుదోలు ఎక్కువ, కానీ అవసరం మనదు కదా, భరిద్దాం. నువ్వా? ఏంటమ్మా సంగతులు? బావున్నావా? బావున్నాను పిన్ని. ఇప్పుడు నేను పార్థు వాళ్ళింట్లోనే ఉంటున్నాను పిన్ని. పెళ్లి కాకుండా అక్కడే ఉన్నావా? నా కూతురు నువ్వు అందరూ అక్కడే సెటిల్ అయ్యారు. ఆ దేవుని అనాథాశ్రమమా? దీనికి ఎటకరం మరీ ఎక్కువ. ఏం లేదు పిన్ని,
నాకు వెనక ముందు ఎవరు లేరు కదా, నాకన్ని సూర్యనారాయణ అంకుల్ అన్నపూర్ణ అత్తయ్య చూసుకుంటుంటారు. ఆ ఈ మధ్యనే ఉదయ్తో నిశ్చితార్థం కూడా చేశారు. అలాగా? పెళ్లి కూడా వాళ్లే చేస్తామని వద్దంటున్నా వినకుండా బలవంతంగా ఇక్కడే ఉంచారు. నిజమేనమ్మా, అనాథలకి పెళ్లి చేస్తే పుణ్యం వస్తుంది కదా. మీలాంటి అనాథలు పెళ్లి చేసుకుంటే 2 దండలు మార్చుకుని ఉప్పు పప్పు లేని చప్పిడి భోజనం పెట్టి పంపిస్తారు. అదే వాళ్ళనుకో గ్రాండ్గా పెళ్లి చేసి ముష్టాన్న భోజనం తినిపించి మరీ పంపుతారు. మంచిదమ్మా, మంచిది. ఇంక లేట్ చేయకూడదు, దీనికి బాంబు వేసేయాలి. అవన్నీ సరే పిన్ని, ఇప్పుడు మీకు బాంబులాంటి న్యూస్ ఒకటి చెప్పనా? బాంబా? బాంబు అంటే ఏ దీపావళి బాంబో ఆటం బాంబో కాదు పిన్ని, ఇది చాలా సంతోషకరమైన బాంబు. ఏంటి? మీ అమూల్య ఇప్పుడు ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? అవును, ఇప్పుడు 3వ నెల. మరి మాకింతవరకు విషయం చెప్పలేదు. ఆ అన్నపూర్ణ ప్రతిదీ ఆరేసి ఎరగేసినట్టు మాట్లాడుతుంది. కనీసం ఆవిడైనా మాకు విషయం చెప్పలేదు. మీ కూతురు లావణ్య కూడా ఇక్కడే ఉంది కదా, అక్క ప్రెగ్నెంట్ అయితే మీ కూతురైనా చెప్పొచ్చు కదా మీకు. నా కూతురు విషయం పక్కన పెట్టు. ప్రెగ్నెంట్ అయింది, పిన్ని ఇదే విషయం అని అమూల్యనే చెప్పాలా? అసలు ఏమనుకుంటుంది? వీళ్ళెవ్వరూ మీకు ఈ విషయం చెప్పలేదు అంటే ఒకవేళ ఏదైనా మంచి రోజు చూసి మీకు చెప్పాలనుకున్నారేమో. ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజే మంచి రోజు, తెలిసిన వెంటనే చెప్పాల్సింది పోయి మంచి రోజు చూడడం కూడానా? వాళ్ళు మాకు ఈ విషయం చెప్పకుండా రహస్యంగా ఉంచారు అంటే ఏదో గూడుపుటని ఏమైనా ఉందేమో. నేరుగా చాలా కరెక్ట్ పాయింట్కొచ్చావే. అది ఉందో లేదో నాకు తెలీదు. అంతగా మీకు తెలుసుకోవాలని ఉంటే మీరోసారి ఇక్కడికి రండి. నేనుంటాను పిన్ని. మంచిదమ్మా. ఏమయ్యా, వచ్చారా? ఏంటి? వెళ్ళి కొంచెం పంచదార పట్టండి. ఎందుకు? వెళ్ళి పట్టండి, చెప్తాను. ఇదిగో పంచదార, ఇప్పుడు చెప్పు. కొంచెం నోట్లో పోసుకోండి. చెప్పు. నువ్వు అడవిలోంచి తీసుకొచ్చి నా మొహాన కొట్టావే నీ అనాథ కూతురు. ఇప్పుడు ఆ అనాథ కూతురు ప్రెగ్నెంట్ అని ఇంకో అనాథ కూతురు ఫోన్ చేసి చెప్పింది. ఏంటి భానుమతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమూల్య ప్రెగ్నెంటా? అబ్బో, నీ రక్తం పంచుకు పుట్టకపోయినా అది ప్రెగ్నెంట్ అని తెలియగానే ఏం సంబరపడిపోతూ చూసావయ్యా. ఇంత మంచి శుభవార్త ఇంత ఆలస్యంగా చెప్పేవేంటి భానుమతి? నేను కాస్త ఆలస్యంగా చెప్పానని తెగ ఫీల్ అయిపోతున్నారే. నీ కూతురు ఎప్పుడో ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆ సూర్యనారాయణ, ఆ అన్నపూర్ణ కనీసం ఇంతవరకు ఫోన్ చేసి చెప్పలేదు. ఎవరో అనాథ పిల్ల మనకి ఫోన్ చేసి చెప్తే గాని దిక్కులేదు. ఇదేనా వాడు మనకిచ్చే మర్యాద? ఆనందంలో మర్చిపోయి ఉంటారులేవే. మర్చిపోవడం కాదు, మనం చచ్చామనుకుంటున్నారు. ఈ ఆనంద సమయంలో ఇలా మాట్లాడతామేంటి భానుమతి? ఇది మీకు ఆనంద సమయం కావచ్చు, నాకు ఆనంద సమయం కాదు. ఒళ్ళు మండిపోతోంది ఇక్కడ. సరే సరే, నేను ఈ విషయం పంతులు గారికి చెప్పొస్తాను. అబ్బో, ప్రతిదీ ఆయనకి మోస్తే గాని ఈయన గారికి నిద్ర పట్టదు. ఆయనేమో ఈయనకి గుండు గీసి సలహాలేవో ఇస్తూ ఉంటాడు, అవి పాటిస్తే గాని ఈయన గారికి అడుగు ముందుకు పడదు. కర్మ కర్మ, ఇలాంటి మొగుడిని కట్టుకున్నాను. ఇప్పుడు ఆవిడిక్కడికి దిగుతుంది. ఇక్కడ ఒక కురుక్షేత్రం స్టార్ట్ అవ్వబోతుంది. బర్ణాలు రాసుకోవాలి. ఆడిదాని అయ్యండి వంటగదిలో చేయగలుచుకుంటావా నువ్వు? మగాడి వయ్యుండి అసలు నువ్వెందుకు వెళ్ళావురా వంటగదికి?
నీకు మసిబట్టతో గిన్నె పట్టుకోవాలని తెలీదా? నీకు తెలీదా? జాగ్రత్తగా రాయి. నేను రాస్తా చాలు. చిన్నగా రాయరా. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని నేను రాస్తాను. నేను రాస్తానా? నా తలరాతను రాశారు కదా, సరిపోలేదా? మీ ఇద్దరి కంటే అందంగా నేను రాస్తాను. నాకు రాయాలనిపిస్తుంది, అందుకే రాస్తాను. ఈ రోజు స్పెషల్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది తెలుసా? ఏంటమ్మా అది? నేను చెప్తాను. ఈ పెళ్లి రోజు సందర్భంగా మిమ్మల్ని తాతయ్యని నానమ్మల్ని చేయబోతున్నావని అమూల్య చెప్పబోతుంది. అదోకే ఐశ్వర్య గారు, కానీ ఇంకొక స్పెషల్ విషయం కూడా ఉంది. ఏంటి? ఏంటమ్మా అది? వీళ్ళిద్దరి పెళ్లి రోజే పార్థు గారు అత్తయ్య గారి కడుపులో పడ్డారని వీళ్ళకి తెలిసిందట. ఏమా? అవునా అత్తయ్య? డాక్టర్ గారు ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, అమూల్యకి చెకప్ చేయించాలని డాక్టర్ గారిని తీసుకొచ్చాను. చాలా కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు త్రిపుర. నీ మర్దల విషయంలో అంత ప్రేమ పెరిగిపోయిందేంటి? అలా అంటావేంటమ్మా? అమూల్య ఇంటికి వారసునివ్వబోతుంది, అలాగే పార్దుని తండ్రిని చేయబోతుంది.
పుట్టబోయే బిడ్డ మీద ఆ మాత్రం మేనత్తగా నాకు ప్రేముండదా? ఇప్పుడు క్యాండిల్ వెలిగిద్దాం. ఆగరా! నేనే అరేంజ్ చేస్తా. లావణ్య, ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఎందుకొచ్చారో తెలుసా? మీ అక్కకి ప్రెగ్నెన్సీ లేదని, నీకే ప్రెగ్నెన్సీ అని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడానికొచ్చింది. మా అమ్మా నాన్నల కేక్ కటింగ్ అయిపోగానే మీ అక్క చెల్లెళ్ళకు కూడా కటింగ్ అవుతుంది. ఏంటి త్రిపుర, ఆ అక్క చెల్లెలు మొహంలో ఆ టెన్షన్ ఏంటి? చెప్పావుగా ఇక్కడ సీన్ క్రియేట్ చేయమని. ఇంకాసేపట్లో ఇక్కడ సీన్ క్రియేట్ అవబోతుందని సంకేతాలు పంపించాను. అందుకే ఆ టెన్షన్. ఓహో, నా కడుపులో అసలు బిడ్డ లేదు. మీరంతా అనుకుంటున్నట్టు బిడ్డ పెరుగుతోంది నా కడుపులో కాదు, నా చెల్లెలు లావణ్య కడుపులో.